దేవుని నామమునికి స్తోత్రము. అందరికీ నా మరణతండి. వాక్యం చదువుకుందాము. 138వ దావీదు కీర్తన 8వ వచనము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వకృపానిధి, ఆశీర్వాదములు కారణభూతుడమైన మా దేవ, మీ ఘనమైన నామమును కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. వందనాలు తండ్రి. నాయన అయ్యా, ఇదిగో ప్రభువా, ఈ సమయం వరకు తండ్రి అయ్యా మీ సజీవమైన రెక్కల చోటన తండ్రి మమ్మల్ని నిలుపుకున్న ప్రభువా తండ్రి. అయ్యా ఈ సమయం ప్రభువా నాయన అయ్యా మాకు దానముగా దయచేసిన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా తండ్రి. అయ్యా ఇప్పుడు ప్రభువా తండ్రి ఏ మాటల ద్వారా ప్రభువా మమ్మల్ని ఆదరించినయినారో తండ్రి, ఏ మాటల ద్వారా మమ్మల్ని బలపరచనయినారో ప్రభువా, అటు అమూల్యమైన నీ వాక్కును మాకు అందించండి తండ్రి. స్తోత్రములు ప్రభువా. అయ్యా నీ వాక్యే మమ్మల్ని నడిపించేది ప్రభువా, శక్తినిచ్చేది, బలపరిచేది ప్రభువా, నిలవబెట్టేది గనుక తండ్రి నాయన అయ్యా వాక్యం ద్వారా ప్రభువా మీరే స్వయంగా మాతో మాట్లాడుమని త్వరగా రానయ్యని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు చదవబడ్డ వాక్యమును మనం చూసినట్లయితే, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. ఇక్కడ దావీదు చెబుతున్న మాట, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేస్తారని మాట్లాడుచు ఉన్నారు. ఈ లోకంలో చాలామంది రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారండి. జీవనోపాధి నిమిత్తము ఎన్నో కార్యములు అంటే ఎన్నో పనులు వారు చేసుకుంటూనే ఉంటారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఏ పని చేస్తున్నారో ఆ పనిలో సఫలము కావాలని కోరుకుంటూ ఉంటారు. అంటే ఒక వ్యవసాయం చేస్తున్నారు అనుకోండి, వారు ఎలా కోరుకుంటారు? ఆ వ్యవసాయంలోంచి అంటే ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనము ఫలించాలి, అనేకమైనటువంటి అక్కడ వృక్షాలు, అలాగే మంచి పంట పండాలి, అనేకమైన రీతిలో ఆ పంట అంతా ఆశీర్వదించబడాలనే కదా కోరుకుంటారు. అలాగే చిన్న ఉద్యోగము చేసేవారు ఆ ఉద్యోగంలోనే ఉండిపోవాలనుకోరు కదండి. ఇంకా మంచి స్థాయి కావాలి, ఇంకా బాగా ఎదగాలి, అత్యున్నతమైన స్థానంలోనికి నేను వెళ్ళాలనే కోరుకుంటారు. అంటే ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో విజయం కావాలనే కోరుకుంటారు. అంటే ఇంకా వృద్ధి కావాలి, ఉన్న స్థానంలోనే ఉండిపోకుండా ఒక వ్యాపారం ప్రారంభించినా అంతే కదా, చిన్నగా స్టార్ట్ చేస్తారండి. ఆ వ్యాపారం అంత స్థాయిలోనే ఉంచుకోరు కదా. దేవుడు ఆశీర్వదించిన కొలది అలా క్రమక్రమంగా వృద్ధి చెందుతూనే ఉంటారు. అంటే ఏ పని చేస్తున్నా కూడా సఫలము కావాలనే కోరుకుంటాం మనం. అలాగే దేవుని కలిగిన బిడలమైన మనందరము కూడా దేవుని మీద ఆధారపడి దేవుని శక్తిని మన మీద ఉండాలని కోరుకొని ఆ వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాలలో కానీ, వ్యవసాయాల్లో కానీ ఇలాగున జీవనోపాధి నిమిత్తము ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో సఫలత కావాలనే మనందరము కోరుకుంటాము. అయితే అలా సఫలత కావాలి అంటే దేవుడు మన పక్షముగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు. హల్లెలూయా. ఇక్కడ ప్రతి పని సఫలము కావాలి అంటే గనుక దేవుడు మన పక్షమున ఉండాలండి. ఆయన మన పక్షమున ఉంటే ఏ పని అయినా సరే, ఎందుకంటే యెహోవాకి అసాధ్యమనేది ఏదైనా ఉన్నదా అని వాక్యం సెలవిస్తున్నది. నిజమే కదా. దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదు, సమస్తము కూడా ఆయనకు సాధ్యమే. అనేక మందిని స్వస్థపరిచారు దేవుడు కదా. చనిపోయిన వారిని సైతము లేవనెత్తిన దేవుడు ఆయన. లాజరు సమాధిలో ఉంటే సమాధిలోంచి లేవనెత్తలేదా దేవుడు? అంటే అలాంటి బలమైన శక్తి కలిగిన దేవుడు మన పక్షముగా ఉంటే గనుక, ఆయన మనతో ఉంటే గనుక, ఆయన హస్తం మనకు తోడుగా ఉంటే గనుక ప్రతి పని కూడా ఏమవుతుందండి? సఫలత జరుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇప్పుడు దేవుడు మన పక్షంలో ఉండాలంటే, దేవుడు మనతో ఉండాలంటే, మనతో ఆయన హస్తమును తోడుగా ఉంచాలి అంటే గనుక, మన కార్యములు సఫలము కావాలి అంటే మనం ఎలా నడుచుకోవాలి, మన జీవిత విధానంలో దేవుని పట్ల అంటే దేవుడితో మనం ఎలాగో ఉండాలి అని మనం ఈ రోజున నేర్చుకున్నట్లయితే, మొదటిగా
దేవునికి మొర్ర పెట్టే వారముగా మనం ఉండాలండి. అంటే దేవుడు మన పక్షమున ఉండి మన పక్షన కార్యములు జరగాలి అంటే గనుక మనం ఆయనకి మొర్ర పెట్టాలి. అందుకే 57వ కీర్తన 2వ వచనంలో మనం చూసినట్లయితే, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. ఇక్కడ దావీదు చెబుతూ ఉన్న మాట ఏమిటి అంటే, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేసే దేవునికి నేను మొర్ర పెట్టుతున్నాను అంటున్నారండి. అంటే దేవుడు ఎలాంటి దేవుడు అండి? కార్యములను సఫలము చేసే దేవుడు. నీవు ఏదైతే తలపెట్టి చేస్తున్నావో, ఏది జరగాలని కోరుకుంటున్నావో, నీ జీవితంలో ఏది జరగడం లేదు అని నిరాశపడి, ప్రభువా నాకు ఆ కార్యము జరగాలి అని చెప్పి ఎదురు చూస్తున్నావో, అలాంటి వారికి దేవుడు చెబుతున్న మాట ఏమిటి అంటే, ఆయనకు నువ్వు మొర్ర పెట్టే స్థితిలో నువ్వు ఉంటే గనుక, ఇక్కడ దావీదు అదే చేస్తున్నాడు. కార్యము సఫలము చేసే దేవునికి మొర్ర పెట్టుకుంటూ ఉన్నాడు. మరి అలాగ మొర్ర పెట్టే స్థాయిని మనము కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మన కార్యములను కూడా సఫలము చేస్తారని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశము సఫలమగునని ఇక్కడ రాయబడి ఉన్నది అండి. అంటే మన పనుల భారము ఎవరి మీద ఉంచాలి? యెహోవా మీద ఉంచాలి. అంటే దేవుని మీద ఉంచాలి, దేవుని ఆనుకొని ఉండాలి. అంతేగాని ఎవరో చేస్తారు, ఎవరో మనకు సహాయం చేస్తారని మనము దేవుని మీద ఆధారపడకుండా, దేవుని అడగకుండా మనుషుల మీద ఆధారపడ్డామనుకోండి, వారు ఒక్కొక్కసారి సహాయం చేయొచ్చు, కానీ మరలా వారు మన నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు. మనకి సహాయం చేశారనుకోండి, మరలా మన సహాయం ఏదోటి వారు కోరుకుంటూ ఉంటారు. కానీ దేవుడైతే మాత్రమండి నిష్కలంకంగా, అంటే ప్రతి విషయంలో కూడా ఆయన ఎప్పుడు కూడా మనకు సహాయం చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మనం మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సినది ఏంటంటే, యెహోవా మీద మనం భారాన్ని మోపాలి. అప్పుడు ప్రజల ద్వారా ఆయన కార్యం జరిగిస్తారు ఒక్కొక్కసారి. ఎందుకంటే మన బంధువులు మొదట మనకి సహాయం చేయనని చెప్పొచ్చు, కానీ దేవుడి దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని అప్పుడు మనము దేవుని మీద మన భారం వేసేసాను అనుకోండి, ఏ బంధువులైతే మనకు సహాయం చేయమని చెప్పారో వాళ్ళే ముందుకు వస్తారండి, వాళ్ళే సహాయం చేస్తారు. ఎందుకంటే దేవుడు వారి యొక్క హృదయ ప్రాణాత్మల్ని ప్రేరేపిస్తారు, వారి మనస్సుని ప్రేరేపించి వారి ద్వారానే కార్యం జరిగిస్తారు. కాబట్టి మనం మొదట ఏ సమస్య ఉన్నా సరే, ఏ అవసరం నీకున్నా సరే, మొదట దేవుని మీద మన భారాన్ని వేస్తే గనుక అప్పుడు మన ఉద్దేశంను సఫలము చేసే దేవుడు ఆయన. ఎందుకంటే హన్నా విషయాన్ని మనం చూసినట్లయితే, ఆమె ఒక గొడ్రాలుగా మనకి బైబిల్లో మొదట కనబడుతూ ఉన్నది. ఆమెకు పిల్లలు లేరు, భర్త ప్రేమను చాలా చక్కగా పొందుకుంటుంది, కానీ బిడ్డలు లేరనేటువంటి వేదన మరింత ఎక్కువగా ఉంది ఆమెలో. ఒకవైపున తన సవితి అనే పెనిన్న ఆమెను ఎంతో వేదన గురి చేసేది. ఎల్కానా అయితే మాత్రము భార్యను ప్రేమగా చూచుకునేవాడు, కానీ ఆమెకున్న కొరతను బట్టి, ఆమెకున్న లోటును బట్టి ఆమె ఎవరి సన్నిధిలో ప్రార్థన చేసిందంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందండి. షిలోహు మందిరంలో ఆమె ముందర ఎవరు ఉన్నారనే విషయాన్ని, ఒక యాజకుడు అక్కడ ఉన్నారు అనే విషయాన్ని కూడా మర్చిపోయి కేవలము దేవుని ముఖార విందాన్ని చూస్తూ ఆమె ప్రార్థన చేసింది. అన్నీ మర్చిపోయినది. ఇదిగో నా ఎదుట ఉన్నది సర్వశక్తి కలిగిన దేవుడు, నా ముందు ఉన్నది మహోన్నతుడైన దేవుడు, ఆయన మాత్రమే నాకు కార్యము చేయగలడు, ఆయన మాత్రమే నాకు సహాయము చేయగలడు అని ఆయన మీద భారం వేసేసినది. ఇప్పుడు ఆమె ప్రార్థన ఎలాగున్నదంటే, హృదయాంతరంగంలోంచి మొర్ర పెట్టుకుంటుంది దేవునికి. ఆమె బాధంతా కూడా కుమ్మరించుకుంటుంది దేవుని సన్నిధిలో. ఇప్పుడు ఆమె భారం అంతా దేవునికి ఎప్పుడైతే విడిచిపెట్టేసినదో, ఆమె భారాన్ని దేవునికి ఎప్పుడైతే అప్పగించేసినదో, అప్పుడే ఆమె యొక్క కార్యము సఫలము జరిగినది, ఆమె ఉద్దేశము సఫలత జరిగినది మనం గ్రహించాల్సిన వారమై ఉన్నాము. ఎప్పుడైతే అలాగన ప్రార్థించినదో ఆమె ప్రార్థన దేవుడు విన్న ఆయన ఊరకనే ఉండలేదండి. హన్నా గర్భాన్ని తెరిచాడు. ఈ హన్నా గర్భముని తెరిచిన దేవుడు మామూలు బిడ్డను దానముగా ఇవ్వలేదండి, శ్రేష్టమైనటువంటి బిడ్డను దానముగా ఇచ్చి ఉన్నారు. ఈ బిడ్డ పేరు సమూయేలు. ఈ సమూయేలు ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, రాజులను అభిషేకించేటువంటి గొప్ప స్థానాన్ని పొందుకొనగలిగాడు. అంటే గనుక హన్నా ప్రార్థన అంత శక్తివంతమైనది.
సమస్యలో ఉండి ప్రార్థన చేసిందండి హన్న. సమస్యలో, వేదనలో, బాధలో, భయంకరమైనటువంటి అవమాన భారమైనటువంటి హృదయంతో వచ్చి ప్రార్థన చేసినది కాబట్టి, మొర్ర పెట్టుకున్నది కాబట్టి హన్నా మొర్ర ఆలకించాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఈ సమయమున ఇలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నావా? ఇలాంటి వేదన గురయ్యున్నావా? నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు తల్లి, బాధపడాల్సిన అవసరం లేదు సోదరా. దేవుడు తెలియజేసేది ఏమిటంటే గనుక, ఇదిగో ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకో, మొర్ర పెట్టుకో దేవుని సన్నిధిలో. నీ మొర్రను ఆలకించే దేవుడు నీ చెంతనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. కానీ నీవు గ్రహించలేకపోతున్నావేమో. చుట్టుపక్కల మాటలన్నీ వినేసి భయంకరమైనటువంటి ఆ సూటుపోటి మాటలు నీ హృదయానికి గుచ్చుకున్నప్పుడు నీవు అయ్యో నేను ఎంతగా దిగజారిపోతున్నానా, లేకపోతే నేను ఇంతగా అవమానింపబడుతున్నానా అని చెప్పి వేదన గురవుతున్నావేమో. నీ పక్షముగా దేవుడున్నాడు కాబట్టి ఆయన నీ పట్ల బహు విలువైన కార్యము చేస్తాడు, అద్భుత కార్యము చేస్తారు ఆయన. ఎవరి మాట నువ్వు వినవద్దు, కేవలము దేవుని మాట లక్ష్యం ఉంచడం ప్రారంభించు ప్రియ దేవుని బిడ్డ. హన్నా అలాగున తన సవితి సూటిపోటి మాటలన్నీ తన మనసును పెట్టుకొని చాలా వేదనకు గురైపోయినది. కానీ దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చినదో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మొర్ర పెట్టుకున్నదో, ఆ మాటలన్నీ కూడా విడిచిపెట్టేయగలిగినది. దేవుడు నాకు కార్యము చేస్తారని చెప్పి సమాధానమైన మనసుతో తన గృహానికి వెళ్ళిపోయినది. ఇప్పుడు ఆమె గర్భము తెరిచాడు దేవుడు. అలాగుననే నీ సమస్యలు అనేటువంటి సుడిగుండంలో ఉన్న నిన్ను లేవనెత్తుతారు ఆయన. నిన్ను బయటకు తీసుకుని వస్తారు, నిన్ను బలపరుస్తారు, నిన్ను హెచ్చిస్తారు, నిన్ను నడిపిస్తారు. అనేకమైన రీతులలో నిన్ను ఆశీర్వదించే దేవుడు మన దేవుడు అయి ఉన్నారని చెప్పి ఈ సమయంలో దేవుడు నీతో స్వయంగా మాట్లాడుచూ ఉన్నారు. అందుకే దేవుడు చెప్పే మాట, నీ పనుల భారం యెహోవా మీద మోపమంటున్నారు. మరి అబ్రాహాము సేవకుడైన ఎలియాజరు చేసిన పని ఇదే కదా. అబ్రాహాము అంటాడు కదా, ఇదిగో నా కుమారుడైన ఇస్సాకునకు నా స్వదేశము నుంచి ఒక కుమార్తె భార్యగా రావాలి అని చెప్పి ఆమెను తీసుకుని రమ్మని ఎలియాజరు దగ్గర మాట తీసుకుంటాడు అబ్రహాము. ఇప్పుడు ఎలియాజరు చేసిన పని ఏమిటి అంటే, అబ్రహాముకు మాట ఇచ్చి అక్కడి నుండి బయలుదేరి 10 ఒంటెలు తీసుకుని వెళ్ళాడు. అలాగునని అబ్రహాం ఆస్తిలోంచి కొన్ని వస్తువులను తీసుకుని పట్టుకొని వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళిన ఈయన అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశమునకు వచ్చినప్పుడు అరామ్ నహరాయిలోనున్న నాహోరు పట్టణమునకు చేరి, అంటే అబ్రహాం ఎక్కడికి వెళ్ళమన్నాడో ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ ఆయన పని ప్రారంభించాడండి. ఏమిటో తెలుసా పని? అక్కడ ఊరి బయట ఉన్నటువంటి నీళ్ల బావి దగ్గర ఆ 10 ఒంటెల్ని మోకరింప చేసేసాడు. మోకరింప చేసి ఇప్పుడు ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. డైరెక్ట్గా వెళ్ళిపోయి నా యజమాని కుమారునికి భార్యను వెతకాలని ఆ ఊరంతా వెతకలేదండి. అక్కడ ఉండి ప్రార్థన ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే గనుక, ఆదికాండం 24వ అధ్యాయము 12వ వచనంలో, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఏ కార్యము నిమిత్తము నేను వచ్చానో, నేను ఏ పని నిమిత్తము వచ్చానో ఆ పనిని త్వరగా సఫలము చేయమని ఇక్కడ కోరుకుంటూ ఉన్నాడండి. సఫలము చేయమని అడగలేదండి, త్వరలో సఫలము చేయమని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే అంటున్నాడు కదా ఇంకా తర్వాత వచనంలో, చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకుంటకు వచ్చుచున్నారు కాబట్టి, అంటే ఇక్కడ ఆ నీళ్ల బావి దగ్గరికి చాలా మంది నీళ్లను తోడుకుని వెళ్ళడానికి వస్తూ ఉంటారు. అలా వస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళని దాహమునకు నీళ్ళిమ్మని అడుగుతాను, వారు నాకు ఇచ్చి నా ఒంటెలకు కూడా ఇస్తే గనుక ఆమె నా యజమానిని కుమారునికి భార్యగా స్థిరపరిచినట్టని చెప్పి ప్రార్థన చేస్తాం ప్రారంభించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప కమిట్మెంట్ కలిగి ఉన్నాడు ఈ అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు. చిత్తగించుమంటూ ప్రార్థన చేసి
వచ్చిన కార్యము త్వరలో సఫలం చేయమని అడిగి ఉన్నాడు కాబట్టి ఈయన ప్రార్థన చేస్తూ ప్రార్థన ముగించక ముందే అక్కడ రెబెక్కమ్మ రావడం జరిగినది. చూసారండి, రెప్పపాటులో కార్యము జరగడం అంటే ఇదే కదా. త్వరలో సఫలము చేయమని ప్రార్థన చేశాడు, త్వరలోనే దేవుడు సఫలము చేశారు. అంటే ఈయన వచ్చిన పనిని దేవునికి అప్పగించాడు కాబట్టి రెబెక్కమ్మ రావడం జరిగినది. రెబెక్కమ్మని నీళ్ళు అడిగినప్పుడు ఈ ఎలియాజరుకి ఇచ్చినది, అలాగే ఒంటెలకు కూడా నీళ్ళేస్తానని చెప్పి ఆమె నీళ్లు చేదుకుని వచ్చి ఒంటెలకు కూడా పోసినది. ఇప్పుడు ఆయన మనసులోకి ఇప్పుడు ఎలాగైనా ఎంత ఉరట కలిగి ఉంటుందో కదా. ఈమె నా యజమానికి భార్య ఉండవచ్చువని ఆయన కొంచెం ముందుకు వచ్చాడు కదా, ఆ సమయాన్ని బట్టి ఆ స్థితిని బట్టి. అంటే ఇక్కడ జరిగిన పని, ఆయన వచ్చిన వెంటనే ఆ ఊరు వచ్చిన వెంటనే చేసిన పని ఏమిటి అంటే గనుక దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన ముగించక ముందే, దేవుని మొర్ర పెట్టడం ముగించక ముందే ఆ రెబెక్కమ్మ కనపడడం జరిగినది. అలాగే నీ జీవితంలో కూడా ఏ పని పూనుకుంటున్నా, ఏ పని నిమిత్తము నువ్వు ప్రయాణమై వెళ్తున్నా, ఆ పని సఫలము కావాలని, ఆ పనిలో అన్నీ మంచి జరగాలని, అంతా కూడా నీకు అనుకూలంగా కావాలని చెప్పి దేవుని చిత్త ప్రకారములో నీవు నడవాలని దేవుడు కోరుకుంటే గనుక, నీవు ప్రార్థన చేస్తే గనుక వెళ్ళిన పని చక్కగా పూర్తి చేసుకునగలవు. ఏ పని నిమిత్తం నీ వెలుచున్నా కూడా ఆ పనిలో విజయం నీకు అందుతుందని ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. అందుకే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నారు. అంత మాత్రమే కాదండి, కింద వచనంలో ఉంటుంది, నీవు గ్రహింపలేని గోడ భావమును కూడా నేను నీకు తెలియచేస్తానంటున్నారు. అంటే ఏదైతే నీకు అర్థం కాకుండా ఉంటుందో, ఏదైతే నీకు పరిష్కారం కాకుండా సమస్య అలాగే నీకు కనపడుతుందో, అలాంటి విషయాలన్నీ పరిష్కారం కావాలన్నా, పరిష్కార మార్గం నీకు కనబడాలన్నా సరే, నీవు మొర్రపెట్టే స్థితిలో ఉంటే గనుక, నీవు మొర్రపెట్టి దేవుని సన్నిధిలో గోజాడుకుంటే గనుక, ఎలాంటి సమస్యలైనా సరే ఆ సమస్యల్లోంచి పరిష్కార మార్గాన్ని దేవుడు చూపించువారై ఉన్నారని దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. కోరుకోవాలి, అడగాలి దేవుని సన్నిధిలో. గ్రహింపలేనటువంటి గూఢ వాక్యాలు అర్థము చేసుకునేటువంటి జ్ఞానాత్మని దేవుడు దయచేసి వారై ఉన్నారు. మరండి, ప్రత్యక్ష గుడారము నిర్మించేటప్పుడు దేవుడు బెసలేలికి అహోలియాబుకి జ్ఞానాత్మని దయచేసినట్టుగా నిర్గమకాండంలో మనం చూస్తూ ఉన్నాము. అంటే వారికి ఎంత జ్ఞానము దేవుడు ఇవ్వకపోతే, మోషే గారేమో సీనాయి పర్వతం మీద ఆ ప్రత్యక్ష గుడారము ఎలా నిర్మించబడాలో దేవుని దగ్గర నుంచి తెలుసుకున్నాడు. తెలుసుకున్నటువంటి ఈ మోషే ఇప్పుడు వారికి చెప్పితే అది అర్థము చేసుకుని ఎంత చక్కగా నిర్మించారో కదా. మోషే చెప్పిన రీతిగా వారు నిర్మించగలిగారు అంటే, మోషే చెప్పిన రీతిగా అవన్నీ తయారు చేయగలిగారు అంటే దేవుడు వారికి ఎంత జ్ఞానాత్మను దయచేసి ఉన్నాడో కదా. మరి అలాంటి జ్ఞానాత్మను వారు అందుకున్నారు కాబట్టి వారు అంత చక్కగా ఎలాగున దేవుడు మోషేకి తెలియజేశారో, ఆ మోషే ఎలాగున వీరికి చెప్పారో అలాగుననే వారు అక్కడ అంతా కూడా పని సంపూర్తి చేయడం జరిగినది. మరి అలా జరిగిందంటే గనుక అటు జ్ఞానాత్మను వారు పొందుకున్నారు. అలాంటి ఆత్మ మీకు కలగాలి అంటే, అలాంటి జ్ఞానాత్మ మీరు పొందుకొని ఉండాలంటే గనుక మనము చేయాల్సిన పని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి. పరీక్షలు రాసే బిడ్డలు ఉంటున్నారు, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వెళ్ళే బిడ్డలు ఉంటున్నారు. మరి మీరందరికీ కూడా గొప్ప జ్ఞానము కలగాలంటే, అలాంటి జ్ఞానాత్మ అందుకొనగలగాలి అంటే దేవుడు చెబుతున్న మాట, ఆయన సన్నిధిలో మీరు మొర్ర పెట్టే స్థితిలో ఉండండి. ఎప్పుడైతే నువ్వు మొర్ర పెడతావో అప్పుడు గ్రహించలేని గూఢ వాక్యాలు, గూఢ భావాలు అందుకొనగలిగే శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. మరి దానియేలు అలాగ ఉండగలిగాడు కాబట్టి, దానియేలు దేవుని సన్నిధిలో భయభక్తులతో జీవించగలిగాడు కాబట్టి దానియేలుని దేవుడు గొప్ప రీతిలో ఆశీర్వదించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ దానియేలు ఎలాగ హెచ్చింపబడ్డాడో ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే గనుక, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఇక్కడ రాజైన నెబుకద్నెజరుకి ఒక కళ వస్తుందండి. ఆ కళ వచ్చినప్పుడు ఆ కళ భావము కళ తెలుసుకోవాలని చెప్పి గారడీ విచ్చగలిగిన వారిని, అలాగే కల్దీయులని, అలాగే మాంత్రికుల్ని అందరినీ తీసుకుని పిలిపిస్తాడు. ప్రతి ఒక్కరూ వచ్చి అడుగుతారు కదా, రాజా మీ కళ ఏంటో చెప్పండి, మేము భావం చెబుతామంటే రాజు అంటాడు, నేను నా కళ మర్చిపోయాను. ఇప్పుడు మీరందరూ ఏం చేయాలి? కళ చెప్పాలి, కళ భావము చెప్పాలంటే అది సాధ్యమవుతుందండి ఎవరికైనా? ఒక్కసారి ఆలోచించండి.
ఇప్పుడు వచ్చిన కళ చెప్పారనుకోండి, ఆ కళకి భావం ఏదో మనకు తెలిసిన మట్టుకు మనం చెబుతాము. కానీ అసలు ఆ కళ ఏంటో చెప్పకుండా ఉంటే ఆ వచ్చిన కళ ఏంటో ఎలా చెప్పగలుగుతారు? ఎలా తెలుస్తుంది? మరి ఇక్కడ రాజు చేసిన పని కూడా అదే. కళ మర్చిపోయాడట, ఆ కళలేంటో చెప్పాలట, ఆ కళల భావం కూడా చెప్పాలంటే వాళ్ళు అంటారు కదా, ఏ మనుషుల వల్ల కూడా సాధ్యం కాదు రాజా, ఎందుకంటే మీ కళ చెబితే మేము చెప్పగలమేమో, కానీ మీరు ఏంటో చెప్పకుండా మీ కళభావం మేము చెప్పలేమని వారు చెబితే ఇప్పుడు రాజుకు ఆగ్రహం వచ్చేసి జ్ఞానులందరినీ చంపేమని అక్కడ శాసనం ఇచ్చేస్తారండి. ఇప్పుడు ఆ ఆజ్ఞను పట్టుకొని చంపడానికి బయలుదేరినప్పుడు దానియేలు ఆ మాట విని అంటాడు కదా రాజు దగ్గరికి వెళ్ళి, నాకు కొంచెం సమయం ఇవ్వు రాజా, నేను మీ కళ ఏంటో నేను తెలుసుకుంటానని చెప్పి రాజు దగ్గర సమయం తీసుకుని వచ్చాడు. సమయం తీసుకుని వచ్చిన ఈ దానియేలు ఊరకనే ఉండలేదండి. దేవుని సన్నిధిలో దేవునికి అంటే మొర్ర పెట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో ఆ కళ ఏంటో దేవుని తెలియచెప్పమని అడగగలిగాడు. అలా అడిగాడు కాబట్టి ఆ రాత్రి దర్శనంలో ఆ కళంతా దేవుడు తెలియజేశాడు దానియేలుకి. ఇప్పుడు తరువాత వచ్చి రాజు దగ్గర ఆ కళ చెప్పి ఆ కళ యొక్క భావాన్ని చెప్పగలిగే స్థితిని ఈ దానియేలు కలిగి ఉన్నాడండి. చూసారా ఎంత గొప్ప దేవుడో మన దేవుడు కదండి. ఎవరు చెప్పలేనటువంటి గొప్ప మర్మముతో కూడినటువంటి ఆ కళభావాన్ని చెప్పగలిగే జ్ఞానాత్మని దేవుడు దానియేలుకు దయచేశాడు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 2వ అధ్యాయంలోనే 26వ వచనంలో మనం చూస్తే గనక 2వ అధ్యాయము 27వ వచనంలో చూద్దాము. దానియేలు రాజు సముఖంలో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్ప జాలరు. అయితే మర్మములను బయలుపరచగలవాడ దేవుడొకడు పరలోకమందున్నాడు. చూసారా, ఇక్కడ మీ కళను దాని భావాన్ని ఎవ్వరూ తెలియచెప్పగలరు కానీ చెప్పలేరు, కానీ మర్మాలు బయలుపరిచే దేవుడు పరలోకమందున్నాడని చెప్పి అప్పుడు ప్రారంభించాడండి ఆ కళను. చూసారు ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి స్థితిని ఈ దానియేలు రుచి చూచి కలిగి ఉన్నాడు కదా. మరి యెహోవా ఉత్తముడు అని చెప్పి రుచి చూచి తెలుసుకోనని వాక్యం సెలవిస్తున్నది. అంటే ఆయన ఉత్తముడని ఈ దానియేలు తెలుసుకొనగలిగాడు. ఎందులో ఉత్తముడు అంటే గనక ప్రతి పనిలోనూ కూడా ఆయన ఉత్తముడే. ఎందుకు అంటే ఈ కళభావాన్ని తెలియచెప్పగలిగే దేవుడు, అలాంటి శక్తిమంతుడు నా దేవుడు ఉన్నాడని గొప్ప ధైర్యము కలిగి దానియేలు ముందుకు రాజు దగ్గరికి వెళ్ళి మరీ మాట్లాడగలిగాడు. కాబట్టే దేవుడు ఆయనకి దర్శనమందు అట్టి స్థితిని అనుగ్రహించి ఉన్నారు. ఇప్పుడు రాజు అంటాడు కదా 47వ వచనంలో, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములో బయలుపరచు వాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా, ఎంత గొప్ప స్థితిని దానియేలు పొందుకొనగలిగాడో చూడండి. ఒకవైపున జ్ఞానులతో పాటు మరణించడానికి ముందుకు అంటే వీరికి కూడా ఆజ్ఞ వచ్చేసింది, వీళ్ళందరూ కూడా చంపేయాలని చెప్పి. కానీ ఆ మరణం అనేటువంటి స్థితిలోనికి వెళ్లకుండా తప్పించగలిగేటువంటి గొప్ప ఆధిక్యతను దానియేలు సంపాదించుకున్నాడు. అట్టి రీతిగానే దేవుణ్ణి ఒక రాజు చేత పొగిడింపగలిగాడండి, మహిమపరిచాడు కదా రాజు. మీ దేవుడు గొప్పవాడని చెప్పి రాజే స్వయముగా చెప్పగలిగాడంటే దానియేలు ధైర్యంతో ముందుకు వెళ్ళి చెప్పడం వల్లే కదా. అలాగుననే మన దేవుని యొక్క మహిమను, మన దేవుని యొక్క ప్రభావము అందరికీ తెలియపరచగలగాలంటే గనక దేవుని సన్నిధిలో మనం మొర్రపెట్టు వారముగా ఉంటే, దేవుడు మన పక్షముగా ఉంటే గనక మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో దేవుడు మనకి సఫలత దయచేయి వారై ఉన్నారని చెప్పి దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు మన పక్షమున ఉండాలంటే మనం ఆయనకు మొర్ర పెట్టే వారముగా ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే దేవుని వాక్యము ధ్యానించే వారముగా ఉండాలండి. దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానిస్తే గనుక దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తారని ఆయన వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంటే దివారాత్రము కూడా మనము దేవుని సన్నిధిలో ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద ముద్ర చేసుకుని ఉంటే గనుక, ఎప్పుడు కూడా వాక్యముతో మన హృదయాన్ని నింపుకుంటే గనుక, సమస్తము కూడా ఆయన మనతోనే ఉన్నారనే నమ్మకము మనం కలిగి ఉంటే గనుక ఖచ్చితంగా దేవుడు మన కార్యములు సఫలము చేస్తారని దేవుని వాక్యము ద్వారా మాట్లాడుచూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయన గ్రంథాన్ని ధ్యానిస్తామో అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే గనుక
అతడు నీటి కాలువల యోర నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే మనం ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలంటే దేవుడు కోరుకున్న బిడలుగా, దేవుడు ఊహించిన మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారో అలాగ మనం జీవించగలిగే బిడలుగా మనం ఉంటే గనుక దేవుడు మన జీవితంలో ఫలభరితమైన ఆశీర్వాదాలు ఇస్తారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏ పని నిమిత్తము నీవు ఎదగాలని కోరుకుంటున్నా సరే, నీ కార్యము సఫలము జరగాలని కోరుకుంటున్నా సరే, నీవు మొదట చేయాల్సినది దేవుడు మన పక్షమున ఉండగలగన మనము ఆయనకి ఇష్టమైన బిడలుగా మనం ఉండాల్సిన వారమై ఉన్నాము. ఆయన ఎప్పుడైతే నీ పక్షమున ఉంటారో, నీతో ఉంటారో, నీతో సహవాసము చేస్తారో, అప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా కూడా ఆయన నీకు సఫలత దయచేస్తారు. కాబట్టి అట్టి ధన్యత దీవెన దేవదేవుడు మనందరికీ దయచేసి ఆయన రెండవ రాకడ సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, సర్వోపకారి, ఘనమైన కార్యములు చేయి దేవాది దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి నాయన మా మధ్య ఉండి ప్రభువా తండ్రి, అయ్యా మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. అనేకమైన విషయాలు ప్రభువా తండ్రి అయ్యా మీరు మాకు తెలియజేసి ఉన్నారు తండ్రి. స్తుతులు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయ్యా విన్న వాక్యము ద్వారా ప్రభువా తండ్రి అయ్యా ప్రతి బిడ్డను బలపరచండి ప్రభువా. స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయన. మీరు ఏ మాటలైతే తెలియచెప్పి ఉన్నారో ప్రభువా, అయ్యా మాటలు ప్రభువా తండ్రి నాయన, అయ్యా ప్రభువా నాయన మా హృదయంలో ముద్రించుకొని తండ్రి అటు రీతిగా ప్రభువా తండ్రి మేము నడుచుకుంటూ ప్రభువా నాయన అయ్యా మీరు అందించేటువంటి దీవెనలు ప్రభువా మేమందరం అందుకునే భాగ్యము దయచేసి తండ్రి అయ్యా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించుమని త్వరగా రానయ్యని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా మరణాతండి. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలా మంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.